యావత్ భారత్ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవాను తట్టుకునేందుకు గాను కాంగ్రెస్ పెద్దలు ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ప్రియాంక వస్తే ఇందిరాగాంధీ నాటి పాత రోజులు వస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుంది. కాగా గాంధీ ఫ్యామిలీకి లేడీస్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. దీంతో సేమ్ టు సేమ్ నానమ్మ అచ్చు దింపిన ప్రియాంకను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో ప్రియాంక దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ పైనే పోటీకి సై అంటున్నారు జూనియర్ ఇందిరమ్మ. ఆమె మాదిరిగానే ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆమె ఇక పోటీ చేయడమే మిగిలిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రియాంకకు అన్ని అర్హతలు, అనుభవం ఉందంటూ ఆమె భర్త రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు తాజాగా చర్చకు ఊతమిచ్చాయి. ఇన్నాళ్లుగా అటు తల్లి సోనియా గాంధీకి, ఇటు సోదరుడు రాహుల్ గాంధీకి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఎన్నికల వేళ ఆ ఇద్దరి తరఫున ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల రణరంగంలో అడుగు పెడతారని పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. వయోభారం, అనారోగ్యం కారణాలతో ఈసారి ఎన్నికల బరికి సోనియా దూరంగా ఉంటారని చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రియాంక అరంగేట్రంపై వస్తున్న వార్తలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీపై 2019లోనే పెద్ద చర్చ జరిగింది. వారణాసి నియోజకవర్గంలో బరిలోకి దిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే సవాలు విసురుతారని కూడా వరుసగా వార్తలు వెలువడ్డాయి. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా అమేథీలో ఆమె వ్యాఖ్యానించారు. కానీ ఆమె కేవలం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. పక్కపక్కన ఉన్న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో తల్లి కొడుకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి పాలయ్యారు. దక్షిణాదిన పార్టీకి ఊపు తేవాలన్న ఉద్దేశంతోనే కేరళలోని వాయనాడు స్థానం నుంచి పోటీ చేయడం వల్ల ఆ స్థానంలో గెలుపొంది పార్లమెంటులోకి అడుగుపెట్టారు. దీంతో లోక్సభలో ఇద్దరు గాంధీలు ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
అయితే ఈసారి సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె స్థానంలో కుమార్తె ప్రియాంక ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టాలంటూ కూడా పార్టీ నేతలు కార్యకర్తల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉంది. ఆరోగ్యం సహకరిస్తే సోనియా గాంధీని పెద్దల సభకై పంపించవచ్చని, ప్రియాంక పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక రాజకీయాల్లో పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారంటే పవర్ సెంటర్లకు ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెస్లో సోనియా గాంధీ 2019 వరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీలో గాంధీ పరివారంతో పవర్ సెంటర్గా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో బాధ్యతలు రాహుల్ గాంధీకి అప్పగించినప్పటికీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. యువత నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న తన ఆలోచనలు దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయిన పాతతరం నేతలు అమలు చేయడం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వ పగ్గాలు వదిలేసిన రాహుల్ తర్వాత పరోక్షంగా పార్టీపై పట్టు బిగించారు. పాతతరం నేతలకు పొగపెట్టారు. 23 మంది నేతలు G23గా మారి సోనియా గాంధీకి లేఖ రాయడం వెనుక రాహుల్ దూకుడే కారణమన్న విషయం కూడా తెలిసిందే. తర్వాతి క్రమంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల మేర భారత జోడో పేరుతో చేపట్టిన పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాహుల్ గాంధీ రాజకీయాలను ఆటవిడుపుగా చూస్తారని, ఆయనకు పరిణితి లేదని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ముద్రను ఈ పాదయాత్ర ద్వారా కొంతవరకు చెరిపేసుకోగలిగారు. తొలుత ప్రధాని అభ్యర్థిగా సొంత పార్టీలోనే సీనియర్ నేతల విశ్వాసం పొందలేకపోయిన రాహుల్ గాంధీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన కూటమి నుంచి కూడా మారరా, ఒకే కుటుంబంలో 2 పవర్ సెంటర్లు ఏర్పడవా అనే సందేహాలు తల్లి సోనియా గాంధీని కూడా వేధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ, లోక్సభ నుంచి గెలుపొందిన వరకు ఎవరికీ ఎలాంటి సంశయం ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత పోషించే పాత్రే రాహుల్ గాంధీపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో రాహుల్ గాంధీతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని అంశాల్లో కాస్త ఎక్కువగానే ప్రియాంక గాంధీకి ఆదరణ కనిపిస్తుంది. ప్రజలు ఆమెలో ఉక్కు మహిళగా పేరు పొందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చూస్తున్నారు. చూడ్డానికి మాత్రమే కాదు, వేష భాషలు, మాట్లాడే తీరు కూడా నాన్నమ్మను తలపించేలా ఉంటాయి. ఈ మధ్యనే జరిగిన హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించింది. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి బాధ్యత వహించి అక్కడ పార్టీకి విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారామె. అలాగే కర్ణాటకలో రాహుల్ గాంధీ 21 సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించగా ప్రియాంక గాంధీ 25 సభలు, రోడ్ షోలు ప్రసంగించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారంలో ప్రియాంక ముఖ్య పాత్ర పోషించబోతున్నారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆమె సహజ సిద్ధమైన ఆకర్షణ, అయస్కాంత తేజస్సు, స్పష్టమైన వ్యక్తీకరణ వంటి ప్రతిభ, నైపుణ్యాలు సమాజంలోని విభిన్న వర్గాలు ఆకట్టుకునేలా ఉన్నాయని కూడా ప్రియాంక ఎదుగుదలను నిశ్చితంగా గమనిస్తున్నవారు అంటున్నారు. ఇక ప్రియాంక గాంధీ పోటీ గురించి రాబర్ట్ వాద్రా చేసిన ప్రకటనపైనే కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు. అయితే ప్రియాంక రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి నుంచి పోటీ చేస్తే ఆమె నిస్సందేహంగా విజయం సాధిస్తుందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ఆమె రాకను ఆకాంక్షిస్తూ, స్వాగతిస్తూ పలు సందర్భాల్లోనూ మాట్లాడారు. కొందరైతే
ఇంకా ఎందుకు ఆమెను ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీని దాటి మిత్రపక్షాల నుంచి కూడా మద్దతు కనిపిస్తోంది. ఇప్పటికే జట్టు కట్టిన 26 పార్టీలు ప్రధాని మోదీని ఎలా ఢీకొట్టాలని చూస్తున్నాయి. ఈ పరిస్థితిలో అన్నా చెల్లెలు రాహుల్ ప్రియాంక ఇద్దరు ఎన్నికల బరిలో నిలిచి పార్టీ శ్రేణులు ఉత్తేజం చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రియాంకను రాయ్బరేలీ నుంచి, రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల్లో పార్టీకి ఊపు వస్తుందని సలహాలు సూచనలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటికి మించి మహిళా శక్తి పార్టీకి అనుకూలంగా మారుతుందని, దేశ జనాభాలో సగం ఉన్న మహిళలను ఆకట్టుకోవడంలో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తారని పార్టీ శ్రేణులు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు కుటుంబ రాజకీయాలు, రాజకీయ వారసత్వాల గురించి పదే పదే విమర్శలు చేస్తున్న బీజేపీని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబం ప్రియాంక అరంగేట్రంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.